వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన వడ్డే ఓబన్న శౌర్యాన్ని స్మరించుకున్నారు. ఎంతటి మహనీయుడో ఆ వడ్డే ఓబన్న గారి గురించి మనం అందరూ కూడా చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక యుద్ధాల్లో అనేక పోరాటాల్లో ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి స్నేహంగా ఉంటూ సైరా నరసింహారెడ్డి గారికి ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. కాబట్టి వారి అడుగుజాడల్లో, వారి పోరాట పటిమలో, వారి యొక్క ఆలోచన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ సామాజిక వర్గాల వారికి పనిచేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి ఓబన్న గారే ఆయన యొక్క ఆలోచన విధానమే ఊపిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సహజంగా వడ్డీ రానంగానే మనకి శ్రమ గుర్తొచ్చింది, కష్టం గుర్తొస్తుంది, నిజాయితీ గుర్తొస్తుంది, కల్మషం లేని వాళ్ళ మనస్తత్వాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటి రీతిలో ఓబన్న గారు కల్మషం లేకుండా నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి నాయకుడి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాయోధుడు వడ్డే ఓబన్న గారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడి త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన దేశం కోసం పడినటువంటి తపన దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్టీ యావత్తు కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది.